సో పాకిస్తాన్లో ఒక నలుగురు ఈ మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ అనే దానివల్ల చనిపోయారని చెప్పాం. సో ఈ ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ని మనం ఇప్పుడు ఏమని చెప్తున్నామండి, వైరస్ అని చెప్తున్నాం. కింద నోట్ చిన్న స్టార్ పెట్టి వైరస్ను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారండి, సబ్జెక్ట్ అండ్ స్టడీ అనేది ఒక క్లాస్ ఉంటుంది, మీకు మొత్తం మెటీరియల్ వస్తుంది. అది ఏంటంటే ఏ సబ్జెక్ట్ని స్టడీ చేయడాన్ని ఏమంటారు, వైరస్ని స్టడీ చేయడాన్ని ఏమంటారు, వైరాలజీ అంటారు. నోట్ చేయండి, వైరస్ను స్టడీ చేయడాన్ని వైరాలజీ అంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఎన్ఐవి ఎబ్రివేషన్స్లో ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఎన్ఐఏ కదండి, ఎన్ఐవి అండి, ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. ఓకే, సో మంకీ పాక్స్ గురించి చెప్తున్నాడు, చికెన్ పాక్స్ గురించి చెప్తున్నాడు. ఇలాగే మనకి వైరస్ గురించి సంబంధించి చూసుకుంటే ఎబోలా గురించి వింటాం మనం, అలాగే హెచ్ఐవి గురించి వింటాం, కోవిడ్ అంటే కరోనా వైరస్ గురించి అంటాం, సార్స్ గురించి అంటాం. వీటన్నిటి మీద మీకు బయాలజీ క్లాస్ టైంలో వైరస్ అంటే ఏంటి, వైరాలజీ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ వైరాలజీ ఎవరు, మొత్తం అన్నీ కూడా అక్కడ చెప్పుకుంటాం. సో మనకి జనరల్గా ఎబోలా అనే డిసీజ్ దేని నుంచి వస్తుందండి, ఎబోలా అనే ఒక డిసీజ్ రావడానికి కాదు, ఎవరి వల్ల వస్తుంది ఎబోలా. హెచ్ఐవి అనేది దేని నుంచి వచ్చింది, అసలు హెచ్ఐవి అనేది ఎయిడ్స్కి కారణమైనటువంటి వైరస్ దేని నుంచి వచ్చింది. అది సౌత్ ఆఫ్రికాలో ఒక జాతర చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రైబ్స్ మంకీని చెప్పి దాని బ్లడ్ బాడీకి రాసుకుంటారు. అలా మంకీ నుంచి హెచ్ఐవి ఎలా వచ్చిందంటే మనిషి బాడీలోకి వచ్చింది. ఆ సౌత్ ఆఫ్రికా నుంచి వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఈ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టోరీ ఏం జరిగింది అంటే సేమ్ ఈ కోవిడ్-19 కూడా అంతే. ఎక్కడొచ్చింది, చైనాలో వచ్చింది. చైనాలో ఏ నగరంలో వచ్చిందని అడిగారు క్వశ్చన్. ఎప్పుడో వచ్చిపోయింది కదా మీరు అనుకుంటారు, కానీ ఇప్పటికీ కూడా స్టిల్ కోవిడ్-19 మీద క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఇప్పటికీ వస్తున్నాయి. కానీ కోవిడ్-19 చూస్తుంటే ఎక్కడొచ్చిందంటే యోహాన్ అనే ఒక నగరం చైనాలో. అక్కడ ఒక మార్కెట్, సూపర్ మార్కెట్లో ఏవైతే గబ్బిలాలు ఉంటాయో ఆ గబ్బిలాల నుంచి వచ్చింది. సేమ్ ఎబోలా కూడా అంతే. ఎబోలా కొరికి అంటే గబ్బిలాలు కొరికి వదిలేసి పడేసిన పళ్ళు తినడం వల్ల వచ్చేది ఎబోలా. ఓకేనా, ఇలా ప్రతిదీ కూడా కంప్లీట్ చెప్పుకుంటాం మనం. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అక్కడ మొత్తం డేటాబేస్ మొత్తం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ నోట్ చేసిన తర్వాతకి వచ్చాం. అలెగ్జాండర్ లియోనోవ్. చిన్న నేరం పెట్టుకుని రష్యాకు చెందిన అలెగ్జాండర్ లియోనోవ్ రష్యాకు చెందిన బ్రహ్మోస్ మిసైల్ రూపకర్త. ఓకే, సో బ్రహ్మోస్ అనే మిసైల్ చాలా ఫేమస్ రష్యాలో. మనం కొనుక్కున్నాం, ఎక్కడి నుంచి, రష్యా నుంచి బ్రహ్మోస్ని కొనుక్కున్నాం అండి మనం. ఓకేనా, సో ఆ బ్రహ్మోస్ అనే మిసైల్ అనేది రూపొందించిన పర్సన్ ఎవరంటే మనకి అలెగ్జాండర్ లియోనోవ్. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. ఇరాన్ ఇంటర్నెట్ యుద్ధ కారణంగా సుమారు 36 రోజులు షట్ డౌన్ చేసి అంటే నిలిపివేసి రికార్డ్ సృష్టించారు. ఎందుకంటే అలా షట్ డౌన్ ఎందుకు చేశారు వాళ్ళు, ఇంటర్నెట్ ఎందుకు ఆపారు? అదని కూడా కాకుండా ఆ ఇంటర్నెట్ మొత్తం ఆపేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి రియల్ వైలెన్స్ ఏదైతే ఉందో, రియల్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎక్కువ భయాందోళనకు గురవ్వకుండా వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకోసం అక్కడ ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయడం జరిగింది. ఓకే, రికార్డ్ సృష్టించారండి. సో 36 days ఎక్కడ కూడా ఇప్పుడు అలా ఆఫ్ చేసింది లేదు, బట్ ఫస్ట్ టైం అలా ఆఫ్ చేశారు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నోట్ చేయండి. తర్వాత ఏం రాస్తారంటే
రీన్యూబుల్ ఎనర్జీ దాన్నే పునరుత్పాదక ఇంధనం అని చెప్పి అంటారు. పునరుత్పాదక ఇంధనం రీన్యూబుల్ అంటే మళ్ళీ పునరుద్ధరించగలిగేదాన్ని రీన్యూబుల్ అంటారు. పునరుత్పాదక ఇంధనం, పునరుత్పాదక అంటే మళ్ళీ క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు గ్యాస్ ఉంది, ఒక సిలిండర్ వాడితే అయిపోతుంది, కానీ సోలార్ ఉంది, ఎన్నిసార్లు వాడినా సోలార్ అనేది అవ్వదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా. కింద నోట్ చేయండి పాయింట్ ఏం రాస్తారంటే 2025లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా భారత్ అవతరించింది. స్టార్ పెట్టి నోట్ చేయండి. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో ఎవరున్నారండి? అమెరికా ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో అమెరికా ఉంది. సో పునరుత్పాదక అంటే మీనికి అర్థం కావాల్సింది ఏంటంటే పెట్రోల్ మనం వాడేస్తున్నా, లేకపోతే ఏవైతే కొన్ని వాడిన తర్వాత మళ్ళీ రావు, బొగ్గు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ మీరు వాడితే నెక్స్ట్ జనరేషన్కి ఉండవు. కాబట్టి ఏం చేయాలి, వాటిని మనం ఎలా వాడుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉంది, మీరు అడవులు నరుక్కుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి అడవులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అందుకని ఏం చేయాలి, అడవులు నరుకుతున్నా కూడా ఇంకో పక్కన ఏం చేయాలి, అడవులు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మొక్కలు నాటుతూ వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? ఒక సైకిల్ ఫామ్ చేయడం అంటారు. సో ఇక్కడ పాయింట్ రాసుకున్నారు, కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. ఎడారిని అడవిగా మార్చిన మొట్టమొదటి దేశం. ఒక దేశం ఏం చేస్తుందంటే, మనకి ఇక్కడ సహారా మొత్తం ఎడారులు ఉన్నాయి, బట్ ఈ ఎడారులన్నింటిలో మనం ఎడారులనే వదిలేసాం. బట్ రాజస్థాన్లో ఉన్న ఎడారిని మనం నిన్న పాయింట్ చెప్పుకున్నాం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నామంటే రాజస్థాన్లో ఎడారిలో చేస్తున్నామని చెప్పుకున్నాం అన్నాం. బట్ ఇక్కడ చైనా ఏం చేస్తుందంటే ఎడారిని ఫారెస్ట్గా మార్చింది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎడారిని ఫారెస్ట్గా మార్చినటువంటి దేశం చైనా. నేరమోలు పెట్టుకుని ఏం ఉపయోగించి ఎడారిని ఫారెస్ట్గా మార్చేస్తుంది. ఎడారి అంతా ఇసుకుంటుంది, ఫారెస్ట్ మార్చేయాలంటే ఏం చేయాలి? అక్కడ ఏముండాలి? మట్టి ఉండాలి, ఫస్ట్ సాయిల్ ఉండాలి. మరి ఆ సాయిల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? నోట్ చేయండి, కుందేళ్ళను పెంచడం ద్వారా అని రాయండి. కుందేళ్ళను పెంచితే కుందేళ్ళ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ కుందేళ్ళ యొక్క వేస్టేజ్ని మట్టిగా మార్చి ఆ మట్టి మీద మొక్కలు పెంచి కంప్లీట్ మనకి ఒక ఫారెస్ట్గా మార్చేసుకున్నారు వాళ్ళు ఎడారిని. అలా ఫారెస్ట్ని క్రియేషన్ చేశారు చైనా వాళ్ళు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారు రీసెంట్ టైంలో అంటే ఆర్టిఫిషియల్ మూన్ ఆర్ సన్ అనుకోవచ్చు. ఆర్టిఫిషియల్ సన్నే అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు డే టైం అయితే ఇలా లైటింగ్ ఉంది, మనకి నైట్ టైం ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీ కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే సోలార్ని ఉపయోగించుకుని ఒక ఆర్టిఫిషియల్ సన్ని క్రియేషన్ చేసుకుని దాని నుంచి వచ్చే లైటింగ్ ఉపయోగించుకుని నైట్ టైం కూడా ఏం చేస్తున్నారు? ప్రొడక్టివిటీని ఆఫ్ చేయట్లేదు, 24 hours ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్ట్ విషయంలో ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా షిఫ్ట్లు వారీగా 24 గంటలు కూడా పవర్ సప్లై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నోట్ చేయండి. తర్వాత పాయింట్ ఏం రాస్తారంటే జీడిపి వృద్ధి రేటు ప్రకారం, నేను ఆల్రెడీ రాసుకున్నాను ఇది. జీడిపి వృద్ధి రేటు ప్రకారం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి, ఎకానమీ దగ్గర చెప్పుకుంటాం. అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. నోట్ చేయండి, నేను రాశాను ఆల్రెడీ 6.6% అని రాయండి. 6% ఇప్పటికే జీడిపి అంటే ఐడియా ఉండాలి మీకు. 6% ఈజ్ ఈక్వల్ టు పెట్టి మూడీస్ అని కంపెనీ పేరు ఆల్రెడీ నేను చెప్పుకున్నాం పెట్టు. మూడీస్ అనే ఒక కంపెనీ కమింగ్ డేస్లో ఏదైతే ఇరాన్ యుద్ధం జరుగుతుందో యుద్ధం కారణంగా మన యొక్క జీడిపి ఏమవుతుంది అంటున్నాడు, 6% తగ్గుతుంది అంటున్నాడు. ఓకే, ప్రజెంట్ 6.8 ఉంది. కొంతమంది 7 చెప్తారు, కొంతమంది 7.8 చెప్తారు, 7.8 చెప్తుంటారు. బట్ మోడీస్ అనే కంపెనీ ఏం చెప్తుందంటే ఈ ఇరాన్ యొక్క ఇన్సిడెంట్ కారణంగా మన జీడిపి డౌన్ఫాల్ అవుతుందని చెప్తుంది. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. రొంగాలి బిహు, రొంగాలి స్పెల్లింగ్ నోట్ చేయండి. RONGALI, రొంగాలి, GALI, రొంగాలి
బిహు, బిఐహెచ్యు, బిహు, రొంగాలి బిహు. అస్సాం నూతన సంవత్సరం సందర్భంగా, అస్సాం అన్నా అసోం అన్నా ఉంటే అస్సాం పాత పేరు, అసోం అనేది కొత్త పేరు. అసోం నూతన సంవత్సర సందర్భంగా ఏప్రిల్ 14 దీనిని నిర్వహించనున్నారు. సో ఏప్రిల్ 14 అస్సాం యొక్క మనకేంటి, మన ఆంధ్ర వాడికి ఉగాది నూతన సంవత్సరం ప్రారంభంగా లెక్కేసుకుంటున్నాం. అస్సాం వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, ఈ రొంగాలి బిహు అనేది ఒక ఫెస్టివల్గా చేసుకుంటూ ఆ రోజున నూతన సంవత్సరం ప్రారంభమైనట్టుగా ఈ అస్సాం అనే వాళ్ళు తీసుకుంటారు. అస్సాం స్పెషాలిటీ ఏంటంటే, అస్సాం స్పెషాలిటీస్ ఏమున్నాయి, అస్సాం యొక్క స్పెషాలిటీస్ కింద నోట్ చేయండి. అస్సాం యొక్క పాత పేరు కామరూప. అస్సాం యొక్క పాత పేరు కామరూప. మీరు హిస్టరీ చదువుకుంటే వెళ్తే ఏ ప్లేస్ పేరు ఏంటి అని అడుగుతాడు. పాట్లీపుత్ర అని ఇప్పుడు పాట్నా అంటున్నాం మనం. అస్సాం యొక్క పాత పేరు కామరూప. నోట్ చేయండి కింద. భారత్లో పెట్రోలియం మొట్టమొదటిసారిగా దొరికిన ప్రాంతం అసోం. భారత్లో పెట్రోలియం మొట్టమొదటిసారిగా దొరికిన ప్రాంతం సంవత్సరం అనేది ఏముంటుంది అన్నమాట. అసోం అనేది మొట్టమొదటిసారిగా దొరికింది. నెక్స్ట్ అలాగే గోల్డ్ కింద నోట్ చేయండి. గోల్డ్ మొట్టమొదటిసారిగా దొరికిన ప్రాంతం భారత్లో గోల్డ్ ఎక్కడ దొరికిందండి, ఫస్ట్ నోట్ చేయండి. అనంతపురం, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో గోల్డ్ ఫస్ట్ టైం దొరికింది మన అనంతపురం, ఆంధ్రప్రదేశ్. గోల్డ్ నిల్వలు ఎక్కడ ఉన్నాయండి, కర్ణాటక, కేజీఎఫ్. గోల్డ్ నిల్వలు అయితే ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక, కేజీఎఫ్. అనంతపురం అనే ఒక జిల్లా, అనంతపురంలోనే ఇది దొరకడం జరిగింది గోల్డ్ అది ఫస్ట్. సో పెట్రోలియం ఎక్కడ దొరికింది అని చూసుకుంటే ఫస్ట్ ఎక్కడ దొరికిందంటే అస్సాంలో దొరికింది. కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. పెట్రోల్ను ఏమని పిలుస్తారండి, పెట్రోల్ను నోట్ చేయండి, ద్రవ బంగారం అని పిలుస్తారు. పెట్రోలియంను ద్రవ బంగారం అని పిలుస్తారు. పెట్రోల్ మరియు క్రూడ్ ఆయిల్ కొరకు చేసిన విప్లవాన్ని, బ్లాక్ రెవల్యూషన్ అని పిలుస్తారు. క్రూడ్ ఆయిల్ కొరకు చేసిన విప్లవాన్ని బ్లాక్ రెవల్యూషన్ అని చెప్పి పిలుస్తారు. మీకు సెకండ్ క్లాస్ రెవల్యూషన్స్ మీద జరిగింది, ఇందులో ఆల్రెడీ వీడియో ఉంది. బ్లాక్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఓకే, పైన చూడండి ఒకసారి. అస్సాం గురించి రాస్తూ పైన ఏం రాశారంటే రొంగాలి బిహు అని రాశారు కదండి. రొంగాలి బిహు అని రాశారు. అక్కడ చిన్న నేరమని పెట్టుకుని ఏం రాస్తారంటే దీనినే బొహాగ్ బిహు అని కూడా పిలుస్తారు. రొంగాలి బిహు అన్న, బొహాగ్ బిహు అన్న కూడా అస్సాం యొక్క నూతన సంవత్సరం అండి. కొత్త సంవత్సరాన్ని రొంగాలి బిహు లేదా బొహాగ్ బిహు. ఓకే, నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి శిక్షాపత్రి గ్రంథ యాత్ర చిన్నారమర్ పెట్టి ఏం రాస్తారంటే స్వామినారాయణ సాంప్రదాయానికి చెందిన పవిత్ర గ్రంథం. బ్రిటన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అందులో కంటిన్యూస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో
ఈ గ్రంథయాత్రను చేపట్టారు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. అక్కడ ఏంటంటే పైన పాయింట్ ఏంటంటే శిక్షాపత్రి గ్రంథ యాత్ర అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు అంటే స్వామినారాయణ సాంప్రదాయానికి చెందినటువంటి ఒక పవిత్ర గ్రంథం అనేది రాసి ఇప్పటికి 200 సంవత్సరాలు అయ్యింది. 200 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. అది ఎక్కడుంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అక్కడే ఇచ్చానండి, బ్రిటన్లో ఉంది. ఓకే అండి. సో మన ఇండియాలో ఉన్నటువంటి చాలా మంచి పుస్తకాలు కానీ సంపద అంతా కూడా బ్రిటన్ కోహినూర్ డైమండ్తో సహా అన్నీ కూడా దోచుకుపోవడం జరిగింది. సో అందులోనే ఈ పుస్తకం అనేది ఏదైతే ఉందో 200 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ గ్రంథం తాళపత్ర గ్రంథం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ గ్రంథం అనేది అక్కడ యాత్ర అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి, అన్మోల్ ANMOL అన్మోల్ ANMOL అన్మోల్ పథకం ANMOL అన్మోల్ పథకం చిన్న నేరమని పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం నవజాత శిశువు ఏమంటారండి? అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఏమంటారు? నవజాత శిశువు అనేది తెలుగు పదం. ఇంగ్లీష్లో పదం ఉంది, ఎక్కువ అదే వాడతాం. ఇది అసలు ఈ పదం ఎవరికి తెలియదు. IMR అంటే ఏంటండి అర్థం? MMR అంటే అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ సెన్సస్ PDF వచ్చింది. ఎవరో ఆ PDF చదవలేదని అర్థం. ఆ PDF ప్రింట్ తీసుకుని ఎదురు పెట్టుకున్నారని అర్థం, చదవలేదని అర్థం. చదవండి, రెండు చెప్తున్నారు మీరు ఈ పాట. MMR అంటే మదర్ మార్టాలిటీ రేట్. గర్భం ఏదైతే ఉంటుందో వాళ్ళు డెలివరీ టైంలో మదర్ చనిపోయింది అనుకోండి, అది MMR లెక్కలోకి వెళ్తుంది. IMR అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఓకే అండి. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలండి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు చనిపోతారు, అలాగే దాంతోపాటు 5 సంవత్సరాల లోపు చనిపోతారు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటారు. సో అవన్నీ IMR MMR ఎక్కడ ఉంటుందండి? IMR MMR ఎక్కడ ఉంటుంది? సెన్సస్ గురించి చెప్తున్నా చూసారా? సెన్సస్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో 20 పేజ్ మెటీరియల్, అది కలెక్షన్ 3 types కలెక్షన్. అది ఒక్క మెటీరియల్ కాదు, అది 3 type ఆఫ్ బుక్స్ నుంచి వచ్చిన కలెక్షన్ అది. సో ఆ మెటీరియల్ ఉంటుంది. మదర్ మార్టాలిటీ రేట్ అండి. MMR = మదర్ మార్టాలిటీ రేటు, IMR = ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. సరే, ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నాడండి? అన్మోల్ అనే ఒక పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఎందుకోసం తీసుకొచ్చింది అనేది నోట్ చేయండి. ఢిల్లీ ప్రభుత్వం నవజాత శిశువుల ఆరోగ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేవలం ఒక చుక్క రక్తంతో కేవలం ఒక చుక్క రక్తంతో 56 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్మోల్ అనేది ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా సుమారుగా ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకుని దాని నుంచి ఇంచుమించుగా 56 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి. ఈ స్కీము ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పుకున్నాం హిస్టరీ. ఢిల్లీ సింహాసనం మీద మొట్టమొదటిసారిగా కూర్చుని పరిపాలించినటువంటి రాణి ఎవరని చెప్పుకున్నాం? రజియా సుల్తానా. ఎవరి కూతురు రజియా సుల్తానా? ఇల్టుట్మిష్ యొక్క కూతురు. ఓకేనా, ఇల్టుట్మిష్ యొక్క కూతురు. సరే, ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ గురించి చెప్తున్నాడు. ఢిల్లీ కొత్త పేరు ఏంటండి? కింద నోట్ చేయండి. స్టార్ట్. ఢిల్లీ కొత్త పేరు వ్యాధులు నిర్ధారించుటకు 56 రకాల వ్యాధులు నిర్ధారించేందుకు ఉచితంగా ఈ పరీక్షలు చేస్తారు. సో ఏం చేస్తున్నాడు ఇక్కడ? అన్మోల్ అనే ఒక పథకం ద్వారా ఢిల్లీ గవర్నమెంట్ అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లలకి సుమారుగా 56 రకాల టెస్ట్ని ఒక్క డ్రాప్ బ్లడ్ తోటే చేసే విధమైనటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. అది కూడా ఏంటి? ఉచితంగానండి, మరీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే ఢిల్లీ యొక్క కొత్త పేరు నోట్ చేయండి. ఢిల్లీ యొక్క కొత్త పేరు ప్రపోజల్లో ఉంది. ఢిల్లీ యొక్క కొత్త పేరు ఏంటంటే గతంలో ఇంకో పేరు ఉండేది. ఏమిటంటే నోట్ చేయండి. కొత్త పేరేమో ఇంద్రప్రస్థ. ఢిల్లీ యొక్క కొత్త పేరు ఇంద్రప్రస్థ.
ఇంద్రప్రస్థ అనేది ఢిల్లీ యొక్క కొత్త పేరు. కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. గతంలో హస్తినాపుర అని ఢిల్లీని పిలిచేవారు. హస్తినాపుర అన్న కూడా ఢిల్లీ యొక్క పాత పేరే. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మనం ఇంద్రప్రస్థ అని కొత్త పేరు తీసుకురాబోతున్నాం. అలాగే ఇండియా యొక్క కొత్త పేరు ఏంటండి? ఇండియా యొక్క కొత్త పేరు ఏంటి? భారత్ అండి. ఇండియా యొక్క కొత్త పేరు, ఇండియా అనేది ఇంగ్లీష్ వర్డ్ పెట్టిన పేరు కాబట్టి ఇంగ్లీష్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది తీసేసి మనం భారత్ అనే నేమ్ని పెట్టుకోవడం జరిగింది. అక్కడ చిన్న స్టార్ పెట్టి నోట్ చేయండి. మొట్టమొదటిసారి ఏ అంతర్జాతీయ సమావేశంలో ఇండియా పేరు బదులుగా ఇండియా పేరు బదులుగా భారత్ అనే పేరును ఉపయోగించడం జరిగింది. నోట్ చేయండి. G20 సమ్మిట్ న్యూఢిల్లీ. G20 సమ్మిట్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక G20 సమ్మిట్ జరిగింది మనకి ఇక్కడ. సో G20 అంటే గ్రూప్ 20 అంటాం. మొత్తం 20 దేశాల గురించి చెప్పుకుంటాం, బ్రిక్స్ గురించి చెప్పుకుంటాం. అది చెప్పుకునేటప్పుడు ఆ మెటీరియల్ G20 గురించి చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఈ డేటాబేస్ వస్తుంది. ఓకే, చూడండి. పాయింట్ ఏం రాసుకున్నారంటే అన్మోల్ అనే స్కీమ్ గురించి రాసుకున్నారు అండ్ ఢిల్లీ కాన్సెప్ట్ అంతా రాసుకున్నారు. నెక్స్ట్ స్టార్ పెట్టి నోట్ చేయండి. తర్వాత ప్రైడ్ ఆఫ్ హిల్స్ ఢిల్లీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. పొల్యూషన్ పరంగా పొల్యూషన్ క్యాపిటల్ అని, ప్రజెంట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ అని, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇది చూడండి. మన ప్రైడ్ ఆఫ్ హిల్స్ అంటే తెలుసు మీకు. హిల్స్ అంటే పర్వతాలు. ఓకేనా? సో ప్రైడ్ ఆఫ్ హిల్స్ అనే పథకం ద్వారా నాగాల్యాండ్ రాష్ట్ర మౌలిక సదుపాయాలు అంటే అర్థం ఏంటండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం నెంబర్ నోట్ చేసుకోండి. 3880. సో 3880 కోట్ల రూపాయలని 3880 CR అండి. 3880 కోట్ల నిధులను కేటాయించింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాగాలాండ్ యొక్క నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిందండి ఈ నిధుల్ని నాగాలాండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకు. కింద నోట్ చేయండి. ఈ పథకంలోనే భాగంగాను అరుణాచల్ ప్రదేశ్ 4900 CR నిధులను కేటాయించడం జరిగింది. 4900 CR. సో 4900 కోట్ల రూపాయలని అరుణాచల్ ప్రదేశ్లో డెవలప్మెంట్ వరకు కేటాయించింది. ఓకే, కింద నోట్ చేయండి. అత్యధిక నిధులు అరుణాచల్ ప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా అత్యధిక నిధులు అరుణాచల్ ప్రదేశ్ కేటాయించడం జరిగింది. సో ప్రైడ్ ఆఫ్ హిల్స్లో ఎక్కువ నిధులు కేటాయించబడ్డ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటండి? ఏటానగర్. సో ఏటానగర్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్. సో ఫస్ట్ సన్ రైజింగ్ అనేది ఎక్కడ జరుగుతుందండి? అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో క్వశ్చన్ ఏం అడిగాడంటే అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజింగ్ అయినా ఎంత సమయం తర్వాత గుజరాత్లో సన్ రైజింగ్ అవుతుందని అడిగాడు. ఎంత సమయం అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజింగ్ వచ్చిన తర్వాత ఎంత సమయం తర్వాత గుజరాత్లో సన్ రైజింగ్ కనపడుతుందని అడిగాడు.
ఎంతసేపు వెంటనే వచ్చేస్తుందా ఇంకా టైం పడుతుందా? ఎంతమ్మా? 2.5 అవర్స్ తేడా ఉంటుంది. ఓకేనా, 2.5 అవర్స్ ఎగ్జాక్ట్గా జాగ్రఫీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం. సో మనకి నార్త్ వైపు ఎండింగ్ పాయింట్ ఏంటి ఇండియాకి, సౌత్ వైపు ఎండింగ్ పాయింట్ ఏంటి, ఈస్ట్ వైపు ఏంటి, వెస్ట్ వైపు అని చూసుకుంటే రాన్ ఆఫ్ కచ్ అనేది ఏదైతే ఉందో అది ఒక సైడ్ ఉంది మనకి. ఓకేనా, అలాగే అరుణాచల్ ప్రదేశ్ సైడ్ ఏది ఉంది, ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది, పిగ్మోలి పాయింట్ అంటే ఏంటి, జాగ్రఫీ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో అక్కడ చెప్పుకుంటాం. చెప్పుకునేటప్పుడే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సూచనల మేరకు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సూచనల మేరకు ఎన్సీఈఆర్టీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను కల్పించడం జరిగింది. ఎన్సీఆర్టీ ఎవరు కేటాయించారు కింద నోట్ చేయండి. ఎవరు కేటాయించారు? కేటాయించినటువంటి శాఖ నోట్ చేయండి. కేటాయించినటువంటి శాఖ ఎన్సీఆర్టీని ఒక డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పి యూజీసీ యొక్క సూచనల మేరకు ఎవరు కేటాయించారు అంటే కింద నోట్ చేయండి. కేంద్ర విద్యాశాఖ ఈ కేటాయింపును చేసింది. మరి కేంద్ర విద్యాశాఖ అని చెప్పుకుంటున్నాం. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు హూయిజూ టాపిక్ అయిపోయింది. పేరు చెప్తే మినిస్ట్రీ చెప్పగలగాలి, స్టేట్ కూడా చెప్పగలగాలి, లేకుంటే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడే రాలేదనుకోండి ఎగ్జామ్ డేలో అసలు గుర్తురావు, ఎందుకంటే అన్నీ ఒకేసారి అవ్వవు కదా. మీకు ఏ రోజుకి ఆ రోజు కొత్త హూయిజూ వస్తుంది, గమనించుకున్నారా? మొన్నేమో ఎన్సీపీసీ మారారు, సాధ్వి అనే పేరు చెప్పుకున్నాం. అంటే ఎప్పటికప్పుడు మారిపోతున్నారు. వాళ్ళు మారిపోతున్నారంటే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్నది రివ్యూ చేస్తున్నారు. సో నోట్ చేయండి. నేషనల్ లేదా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఒక స్కూల్ టీచర్ అండి. ఒక స్కూల్ టీచర్ నుంచి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కూర్చున్నాడు. మోడీ పోర్ట్ఫోలియో అంతా కూడా ఎలా ఇచ్చాడంటే హెల్త్ టచ్ ఉన్నవాడికి ఏమో హెల్త్ మినిస్టర్, ఎంబీబీఎస్ చేసిన వాడికి హెల్త్ మినిస్టర్ ఓ టైంలో. ఈయనేమో ఎడ్యుకేషన్ నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఎవరికి ఏది ఇవ్వాలో వాడికి అది. చిరంజీవి ఓ టైంలో ఏమి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూరిజం ఇచ్చారు. ఎందుకని? చాలా సినిమాలకి చాలా దేశాలు తిరిగి వచ్చారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తారు. సో ఎంటైర్ ఏదైతే టూరిజం మినిస్టర్లు అందరూ చేశారో అందరికన్నా ఎక్కువ టూరిజం మినిస్టర్ హోదాలో ఉండి నిధులను బాగా వాడినవాడు చిరంజీవి. మన ఆంధ్రాకి కూడా గట్టిగా వాడాడు. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఏది పుష్కర్ ఘాట్లు అని చూస్తున్నారు కదా. చెప్పే సోదంతా ఏంటి? పుష్కరాలకు చేయించామండి గడి గుడ్ అని చెప్తాం కదా, అదేం కాదు. దాని ముందు కూడా డెవలప్మెంట్కి నిధులు చాలా వచ్చినాయి. ఓన్లీ మీకు కనపడుతుంది గోదావరికి ఒకటే కనపడుతుంది. అలా కదా, ఆల్ ఓవర్ ఇండియా కూడా మొత్తం టూరిజం సంబంధించిన మినిస్టర్గా చిరంజీవి ఉన్నప్పుడు తమిళనాడుతో సహా అన్ని చోట్ల కూడా టూరిజం నిధులు బాగా వాడాడు. మీకు చాలా వరకు ప్రతి శాఖకి నిధులు ఉంటాయండి. అవి వాడకపోతే ఏమవుతుందండి? వెనక్కి వెళ్ళిపోతాయి. వాడితే ఒక ఖర్చు అవుతాయి, వాడకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకని సడన్గా కొన్ని సార్లు వర్క్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల. ఏంటి అంటే ఆ ఇయర్ ఎండ్ అయిపోతే ఆ నిధులు వాడకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి అర్జెంటుగా వర్క్ చేస్తూ ఉంటారు. మరి అన్ని వర్కులు చాలా తేడాగా ఉంటాయి. ఎలా ఉంటుందంటే ముందు నీట్గా రోడ్ వేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే పగలు కొట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ డ్రైనేజ్ వేసేస్తారు. అంటే ఎవడిస్తున్నాడు అది చేస్తూ ఉంటాడు. ఓకేనా, సరే నెక్స్ట్ వన్ చూడండి. పాయింట్ మీరు ఏం రాశారంటే లాస్ట్ పాయింట్ ఏం రాశారంటే ఎన్సీఆర్టీ గురించి రాశారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో రాశారు. నెక్స్ట్ నోట్ చేయండి. సంపన్న ప్లాట్ఫామ్ అని చెప్పి నోట్ చేసి ఏం రాస్తారంటే SAMPANN సంపన్న ప్లాట్ఫామ్. చిన్న యారో మార్క్ పెట్టి ఏం రాస్తారంటే టెలికాం పెన్షనర్ల కోసం. టెలికాం అంటే మనకు తెలుసు. టెలికాం అంటే ఏంటండి? ఈరోజు BSNL ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. టెలికాంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో టెలికాం పెన్షనర్ల కోసం రూపొందించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్. దీనిలో గోవా ప్రభుత్వం మరియు
దీనిలో గోవా ప్రభుత్వం మరియు కొచ్చిన్ లేదా కోచి పోర్ట్ అథారిటీ చేరాయి. ఈ సంపన్న అనే ప్లాట్ఫామ్లో ఈ గోవా ప్రభుత్వం మరియు కొచ్చిన్ పోర్ట్ అథారిటీ చేరాయి అని చెప్తున్నాడు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ సంపన్న అనే ప్లాట్ఫామ్ ద్వారా ఏం జరుగుతుందంటే దీని ద్వారా పెన్షన్ సేవలు, పింఛన్ మాట అండి, పెన్షన్ అంటే పెన్షన్ సేవలు లబ్ధిదారులకు నేరుగా అందుతాయి. డీబీటీ అంటే అర్థం ఏంటండి? అసలు డీబీటీ అంటే అర్థం ఏంటి? చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో ఇప్పుడు అన్ని డీబీటీ పెట్టారు. ఏది మనకి మహాత్మా గాంధీ ఉంది కదా మనకి స్కీమ్ MGNREGA, దాని పేరు మారిపోయింది. సో మనకి పనికి 100 డేస్ పని, 150 డేస్ పని అని చెప్పి వెళ్ళి చేస్తుంటారు, 110 రోజుల పని. ఆ పని చేసిన వాళ్ళకి డబ్బులు చేతికి ఇస్తారా? ఎవరు? వాళ్ళ అకౌంట్కి ఇస్తారు. ఎన్ని డేస్ అయితే వెళ్ళలేరో అటెండెన్స్ వేసుకుని వేస్తారు. ఎందుకు అసలు ఇండియాలో ఫస్ట్ డీబీటీ ఎవరు తీసుకొచ్చారంటే ఆ స్కీమ్ కోసం తీసుకొచ్చారు ఫస్ట్ టైం. ఓకే, డీబీటీ అంటే నోట్ చేయండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. డీబీటీ అంటే అర్థం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, బ్రాకెట్లో MGNREGA స్కీమ్ అని పెట్టుకోండి. ఇండియాలో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఇదంటే MGNREGA స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే స్కీము వరకు తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే అక్కడ పల్లెటూరులో ఈ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఈ పనికి ఆహార పథకమే తర్వాత కాలంలో ఏమైందంటే 100 రోజుల పని కింద మార్చారు. ఏం జరిగిందంటే నేను ఇవాళ మీకు ఫస్ట్లో చెప్పినటువంటి HIV వైరస్ దాని సంబంధానికి దీనికి ఒక సంబంధం ఉంది. MGNREGA సంబంధం ఏంటంటే చూడండి, అక్కడ ఒక టైంలో ఏం జరిగిందంటే విలేజ్లో ఒక టైం దాటితే పని ఉండేది కాదు. సో 2 పంటల కాలంలో పని చేసి ఖాళీ టైం ఎప్పుడైతే దొరికిందో సిటీకి వెళ్ళడం మొదలెట్టారు. ఎవరు? పల్లెటూరులో ఉన్న ప్రజలు. వెళ్ళాక సిటీ లైఫ్ చూశారు. ఫుడ్, అకామిడేషన్, సినిమాలు అన్నీ బాగున్నాయేసరికి సిటీలోనే హ్యాపీగా ఉండిపోవడం అలవాటు చేసుకున్నారు. పల్లెటూరు వెళ్ళడం మానేశారు. కొన్ని విలేజెస్ మన్మోహన్ సింగ్ టైంలో ఏం జరిగినాయి అంటే ఇంటికి వెళ్తే కరెంటు బిల్లు మీటర్ తీసిస్తే తీసుకునే దిక్కు లేకుండా తాళాలు వేసి ఉండేవి కొన్ని వందల ఇల్లులు. ఇదే టైంలో సిటీలో బాగా పాపులేషన్ పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ సప్లై చేయడం చాలా కష్టమయ్యేది. దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఎయిడ్స్ కేసుల్లో ఇండియా ఉంటే ఇండియాలోనేమో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 గుంటూరు ఉంది ఎయిడ్స్ కేసు. ఇది ఒక టైంలో సినారీ. అప్పుడు ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ అంటే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. ఇమీడియట్గా ఏం చేశారంటే ఎలాగో 3 నెలలు ఏం చేస్తారు అంటే పండుగలు చేసుకుంటూ కూర్చుంటారు. 3 నెలల్లో సార్వా దార్వా అనే 2 సీజన్స్ ఉన్నాయి. అవి మీరు అనుకునే రబీ సీజన్స్ ఉన్నాయి కదా, ఖరీఫ్ రబీ, ఈ సీజన్స్ ఉన్నాయి. మిగిలిపోయి ఒక 3 నెలలే కాబట్టి ఆ 3 నెలల్లో వీళ్ళకి ఏదో ఒక పని చూపించి డబ్బులు ఇస్తే పల్లెటూరులోనే పడి ఉంటారు, సిటీకి వెళ్ళరు. దీనివల్ల ఎయిడ్స్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇమీడియట్గా తీసుకొచ్చిన బెస్ట్ స్కీమే MGNREGA స్కీమ్. ఈ స్టెప్ జరిగింది. ఈ స్టెప్లో ఇంకొక స్టెప్ ఏం జరిగిందంటే అప్పర్ క్యాస్ట్లో ఈ కర్ణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేసేవారంటే ఈ స్కీమ్ నడిచేటప్పుడే ఎవడో రాకపోయినా కూడా వచ్చినట్టుగా వాళ్ళ పేర్లు రాసి వీళ్ళు డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళకి వచ్చిన డబ్బులు వీళ్ళే తీసేసుకుని ఇంతకు మించి గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు 300 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు ఇవ్వడం. ఇది కాక ఆడింట్లో పని కూడా తీసుకెళ్ళి చేంజ్ చేసుకోవడం, ఇలాంటి పిచ్చేసాలన్నీ అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తూ ఉండేవారు. ఇది ఎలా చేసేసరికి ఈ పనికి ఆహార పథకం ఇల్లు చేసేవాళ్ళు అంతా ఎవరంటే ఆ రోజు పూటకి భోజనం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. వీళ్ళకి ఏం అలవాటు అయిందంటే ఈ పని ఇచ్చేసరికి అందరూ ఒకేసారి రావడం. క్వశ్చన్ కూడా అడిగాడు, MGNREGA స్కీమ్లో ఎక్కువగా శుభ్రపరిచినటువంటివి ఏంటి అని అడిగాడు. ఒకటే చేశారు, కాలువలో ఉంటే శుభ్రపరిచారు. ఎప్పుడు కూడా అది ఆప్షన్ మాట, కాలువలో ఉంటే బాగా శుభ్రపరిచారు. రావడం 3 అవర్స్లో చేసేయటం, 3 అవర్స్ అయిపోయిన తర్వాత ఎవరింటిగా వెళ్ళిపోవడం. హ్యాపీగా మీకోసం ఈనాడు, జెమిని, ఈటీవీ వీటిలో కొత్త సినిమాలు వస్తుండే, అప్పట్లో కొత్త మాట. అవి చూస్తూ హ్యాపీగా పడుకుని ఇంట్లో ఉండడం అనేది అలవాటు చేసేసారు విలేజ్ పీపుల్. సిటీ వచ్చి అలవాటు లేకుండా విలేజ్లోనే వాళ్ళని బౌండరీకి కూర్చోబెట్టారు. ఇది జరుగుతున్నప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే నేను చెప్పినట్టుగా ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా లోయర్ క్యాస్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు వచ్చిన వాడికేమో 20 రూపాయలు ఇచ్చి అవి కూడా ఇవ్వకుండా ఇలా చేస్తుంది. ఈ కంప్లైంట్ వెళ్ళింది గవర్నమెంట్కి. వెళ్ళేసరికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఎవడైతే పని చేయడానికి వచ్చాడో వాడికి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీయండి అన్నాడు. ఎందుకని అప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ అకౌంట్ తీస్తే
వాడు ఎన్ని రోజులు అయితే పని చేశాడో ఆ అన్ని రోజులు పని వాడి అకౌంట్కే డిపాజిట్ చేస్తే వాడు ఎప్పుడు కదప్పుడు డ్రా చేసుకోవచ్చు. అందుకని వచ్చింది ఏంటి ఈ డీబీటీ అని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి కాన్సెప్ట్. ఓకేనండి, సో అది కాన్సెప్ట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్లీ పెన్షన్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకి సంపన్న అనే ప్లాట్ఫామ్ కూడా ఏం చేస్తుందంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గానే వాళ్ళ అకౌంట్కి ఆ పెన్షన్ వెళ్ళే ఏర్పాటు అనేది చేస్తుంది. నెక్స్ట్ దాని కింద ఇంకో పాయింట్ నోట్ చేయండి. ఏం రాస్తారంటే ఇండియా మరియు సౌత్ కొరియా మధ్య, తర్వాత వేరే విషయం అండి, వేరే పాయింట్ అది. ఇండియా మరియు సౌత్ కొరియా మధ్య నౌకా నిర్మాణ రంగంలో బ్రాకెట్లో షిప్ బిల్డింగ్, నౌకా నిర్మాణ రంగంలో షిప్ బిల్డింగ్ నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించేందుకు భారత్ ప్రభుత్వం మరియు దక్షిణ కొరియా బ్రాకెట్లో నోట్ చేయండి KOICA కొయికా అనే ఒప్పందాన్ని KOICA అండి, కే రాసారా? KOICA కొయికా అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. షిప్ బిల్డింగ్ కోసం అంటే ఓడల తయారీ కోసం, నౌకల తయారీ కోసం అని చెప్పి అనుకోవచ్చు. సో సౌత్ కొరియా కింద అక్కడ నోట్ చేసి చిన్న నేరమ పెట్టుకుని, సౌత్ కొరియా చిన్న నేరమ పెట్టుకుని సూర్యుడిపై ప్రయోగం చేసిన మూడవ దేశం, సౌత్ కొరియా ఏదైతే ఉందో సన్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన మూడో దేశం. ఫస్ట్ దేశం అమెరికా అండి, పోలార్ ప్రోబ్ అని చెప్పి ఒక పథకం, అంటే ఎక్స్పెరిమెంట్ అంటే పోలార్ ప్రోబ్ అమెరికా యొక్క ఎక్స్పెరిమెంట్. ఇండియా యొక్క ఎక్స్పెరిమెంట్ ఏంటండి? సన్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్. మనం చెప్పుకున్నాం, మనం గగనయాన్ శుక్రయాన్ గురించి చెప్పాం. మరి ఇదేంటి? సన్ మీద చేసింది. నోట్ చేయండి, ఆదిత్య L1. ఇండియా చేసింది ఆదిత్య L1. ఓకే, ఇది ఎలాగో మనం ఎక్కడ చెప్పుకుంటామండి, మళ్ళీ స్పేస్ టెక్నాలజీ గురించి చెప్పుకునేటప్పుడు సన్ మీద ఎవరు చేశారు ఎక్స్పెరిమెంట్లు, మూన్ మీద ఎవరు చేశారు చెప్పుకుంటాం. సన్ మీద ఇప్పటివరకు 3 దేశాలు చేసినాయి. ఒకటేమో అమెరికా, 2 మన ఇండియా, 3 దక్షిణ కొరియా. కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. దక్షిణ కొరియాలో ఉన్నటువంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక కంపెనీ, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దక్షిణ కొరియాలోనే ఉంది. ఏ మొబైల్ కంపెనీ ఉంటుంది అక్కడ? శాంసంగ్ అండి. నోట్ చేయండి, శాంసంగ్ అనే కంపెనీ ఎక్కడ ఉంది అంటే దక్షిణ కొరియాలోనే ఉంది. అందుకనే 5G టెక్నాలజీని ఒక పర్టికులర్ ప్లేస్లో వాడిన మొదటి దేశంగా ఎవరున్నారంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఓకే, సో దక్షిణ కొరియా పక్కన ఉన్నది ఇంకోటి ఏంటి మరి? దక్షిణ కొరియా అయితే అంతా డెవలప్మెంట్, టెక్నాలజీ చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నటువంటి దేశమే. అట్ ది సేమ్ టైం అక్కడ నోట్ చేసుకోండి బ్రాకెట్లో, డ్వాక్రా పథకానికి మూలం సౌత్ కొరియా నుంచే మనం ఆ పథకాన్ని కాపీ కొట్టి మన ఇండియాలో పెట్టాం. సౌత్ కొరియా నుంచి కాపీ కొట్టిందంటే బంగ్లాదేశ్కి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనస్ అనే అతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అంటాం. ఏం చేస్తాడు ఆయన? ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అంటే గుడి దగ్గర ఉన్నటువంటి బెగ్గర్స్ ఉంటారు కదా, వాడికి ఏం చేసేవాడు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేని టైంలో ఒక 100 రూపీస్ ఇచ్చి తిరిగి వాళ్ళ దగ్గర 110 రూపీస్ తీసుకునేవాడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే తీసుకునేవాడు. ఇలా ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత ఏం చేశాడంటే వాళ్ళతో కొబ్బరికాయలు వ్యాపారం,
హిందూ మతం వరకు పూల వ్యాపారం ఇలాంటివి పెట్టి బెగ్గర్స్ని బిజినెస్ మ్యాన్ చేశాడు. ఇలా ఒక కొన్ని ఇంచుమించుగా ఒక 60 నుంచి 70 మందిని ఏం చేశాడంటే బెటర్ చేశాడు. ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకున్నారంటే సౌత్ కొరియా తీసుకుని అక్కడ ఉన్నటువంటి లేడీస్కి అప్లై చేస్తూ ఎంప్లాయీస్కి అప్లై చేస్తూ అక్కడ చేసింది. అంటే అందరికీ ఒక లోన్ ఇవ్వడం, ఆ లోన్ తీసుకుని వాళ్ళు ఎదగడం, ఆ ఎదగడంలోనే ఈ కంట్రీ ఎదగడం. ఆ కాన్సెప్ట్ని మన ఇండియా తీసుకుని డ్వాక్రా పెట్టింది. డ్వాక్రా వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఏంటి, 42 years అబౌవ్ నుంచి నడుస్తున్నటువంటి పథకంగా చెప్పొచ్చు. సో ఇంచుమించు ఏం రాసుకుంటారంటే అక్కడ పాయింట్ లాంగెస్ట్ అండ్ రన్నింగ్ స్కీమ్ ఈజ్ ఈక్వల్ టు డ్వాక్రా. లాంగెస్ట్ అండ్ రన్నింగ్ స్కీమ్ ఈజ్ ఈక్వల్ టు డ్వాక్రా. యూనస్, మహమ్మద్ యూనస్ ప్రజెంట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుని ఆయన ఏమంటాం, ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అని అంటాం. డ్వాక్రా స్పెషాలిటీ ఏంటంటే లాంగెస్ట్ అండ్ రన్నింగ్. మీకు మన ఆల్రెడీ చెప్పా, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కీమ్ ఏమంటే అని చెప్పాను, ఆయుష్మాన్ భారత్ అని చెప్పాను. ప్రపంచంలో బిగ్గెస్ట్ ఆయుష్మాన్ భారత్, ఇండియాలో కూడా బిగ్గెస్ట్ అదే. బట్ లాంగెస్ట్ నుంచి రన్నింగ్లో ఉంటుంది ఇది. ఓకే, సో ఇక్కడ వరకు డేటాబేస్ ఇది. మీకు సౌత్ కొరియా మీద కన్నా క్వశ్చన్స్ ఇక్కడ నార్త్ కొరియా మీద అడుగుతుంది. నార్త్ కొరియా యొక్క హెడ్ ఎవరని చెప్పుకున్నాం, కిమ్ అని చెప్పుకున్నాం, అవునా. కిమ్ మన ఎలక్షన్లో కిమ్కి 98% పైన వచ్చింది, చాలా తక్కువ వచ్చింది, 99 దాకా వెళ్ళిపోయాడు. 0.3 0.7 రాలే, 0.7 రాలా, 99.3% మళ్ళీ కిమ్నే ఎక్కించారు అక్కడ ఉన్నాడు. ఓకే, ఆ 0.7 రానందుకు మీటింగ్ పెట్టి ఆ 0.7 వచ్చేలాగా మేము చాలా మంచిగా నడుచుకుంటామని చెప్పి కామెడీగా పెట్టి ఒక మీటింగ్ పెట్టి చెప్పాడు మాట. యాక్చువల్లీ కిమ్ పద్ధతి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఒకడు నార్త్ కొరియాలో ఇలా ఉంది, నార్త్ కొరియా అంటే అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయి, సో మనకి ఏదైనా కష్టం వస్తే ఏ దేశం పట్టించుకోదు, ఇవన్నీ కిమ్ యొక్క పనుల వల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళ తాతయ్య కూడా అలాగే ఉండేవాడు, ఇలాంటి స్టోరీ అంతా రాసే ఒక మీటింగ్ పెట్టని పిలిచి ఏం చెప్పాడంటే భుజమే చేసి, ఇలాంటి జర్నలిస్ట్ ఉంటేనే దేశం ఎదుగుతుంది, జర్నలిస్ట్ కంటే చాలా గౌరవం అని చెప్పి, సరే ఇంక లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఏవైతే అక్కడ ఒక యానిమల్స్ లోపల టైగర్స్ అవన్నీ ఉంటాయి మంచి 2-3 రోజులు వాటికి భోజనం పెట్టడం మానేసి ఒక స్విచ్ నొక్కమన్నాడు, జస్ట్ ఇలా ఓపెన్ అయితే లోపలికి తోసేసాడు, లోపలికి తినేసి అనమాట. సో వచ్చి ఏం చెప్పాడంటే కంట్రీ యొక్క రెస్పెక్ట్ తగ్గేలాగా మీ చేతికి వచ్చినట్టు రాస్తే నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటానని చెప్పాడు. సో అప్పటి నుంచి ఒళ్ళ దగ్గర పెట్టింది జర్నలిస్టులు ఎవరు కూడా పిచ్చి రాత్రం రాయడం మానేశారు. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఎక్కువ పెంచుకున్నా కూడా ఫైన్ ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి, గడ్డం పెంచుకున్న ఫైన్ ఉంటుంది. ఓకే, ఆ ఫైన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది కిమ్ యొక్క నేచర్. అక్కడ నోట్ చేయించిన స్టార్ పెట్టి సూసైడ్ డ్రోన్స్ని తయారు చేసిన మొట్టమొదటి దేశం. మీరు ఎక్కడికైనా ఎవరైనా లేపేయాలంటే మీరు వెళ్ళి బాంబే యొక్క డ్రోన్కి వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్ ఇచ్చి సూసైడ్ డ్రోన్స్ ద్వారా పంపిస్తే అది వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే ఆ బాంబ్ బ్లాస్ట్ కావాల్సింది అక్కడ పడేసి వెనక్కి వచ్చేస్తుంది. సో సూసైడ్ డ్రోన్స్ని తయారు చేసినటువంటి మొట్టమొదటి దేశం నార్త్ కొరియా. కిమ్ తయారు చేయించాడు, అది నార్త్ కొరియా నేచర్ మాట. సూసైడ్ డ్రోన్స్ని తయారు చేసిన మొట్టమొదటి దేశం నార్త్ కొరియా, ఉత్తర కొరియా. కింద నోట్ చేయండి, న్యూక్లియర్ టెస్టులు మరియు అణ్వాయుధాలకు సంబంధించిన పరీక్షలను, న్యూక్లియర్ టెస్టులు మరియు అణ్వాయుధాల పరీక్షలను ఎక్కువగా చేస్తున్నటువంటి దేశం. సో అమెరికా ఒక పక్కన చెప్తుంది, వీడు వెళ్ళి సౌత్ కొరియా యొక్క బార్డర్ దగ్గర చేస్తున్నాడు ఆ టెస్ట్లో కూడా, వాళ్ళు భయపడుతున్నారు ఏదైనా చేంజ్ చేస్తే సౌత్ కొరియా పరిస్థితి ఏంటని. ఇదంతా కిమ్ యొక్క కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్స్ ఏవైతే వచ్చినాయో ఇంపార్టెంట్, అలాగే కల్చర్ పరంగా కూడా రొంగాలి బిహు అని చెప్పాం, అది కూడా ఇంపార్టెంట్. అన్నిటి మించి బాగా ఇంపార్టెంట్ అంటే బ్రహ్మోస్ అనే క్షిపణి ఏదైతే ఉందో ఆ బ్రహ్మోస్ అనే క్షిపణి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయించినటువంటి ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ అని పిలువబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ లియోనోవ్, అది కూడా ఇంపార్టెంట్. అలాగే April 6th ఇంపార్టెంట్, నిన్న ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం మనం. April 6th ఇంపార్టెంట్స్ ఏమని చెప్పుకున్నాం మనం నిన్న, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అని చెప్పుకున్నాం. అక్కడే చిన్న మార్పు ఏం పెట్టుకుంటారంటే మీరు నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం ఏం రాస్తారంటే August 29 అని రాసుకో, July 29 అని ఉంటుంది అక్కడ కొట్టేసి August 29 అని రాసుకో. August 29 ఎవరు పుట్టినరోజు అంటే మేజర్ ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు.
మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు, హాకీ ప్లేయర్ అయిన అదే డేట్ కరెక్ట్ చేసుకోండి. ఆగస్ట్ 29. ఆగస్ట్ 29నే నేషనల్ టైగర్స్ డే అని కూడా పిలుస్తాం. ఓకే, జూలై 29 కాదండి, ఆగస్ట్ 29 అని మార్చుకోండి. ఓకేనా? సో ఈ టోటల్గా 6th యొక్క కరెంట్ అఫైర్స్ అండి.